हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను మీ నవ్య అండి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఎంతటి బాణపొట్టనైనా మంచులాగా కరిగించేసే ఒక అద్భుతమైన డ్రింక్ అయితే చెప్పబోతున్నాను ఇది చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్నో డైట్లు చేసి ఎంతో మనం ప్రయత్నిస్తూ ఉంటాము కానీ పొట్ట అనేది తగ్గదు చాలా మంది ఈ సమస్యతో అయితే బాధపడుతూ ఉంటారు కదా అటువంటి వారి కోసం నేను ఒక మంచి డ్రింక్ అయితే చెప్పబోతున్నాను ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకుంటే గనక చాలా హెల్దీ అలాగే పొట్ట అనేది మంచులాగా పొట్టలో ఉండే కొవ్వు అనేది మంచులాగా కరిగిపోతుందన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీన్ని ఒక 30 రోజుల నుంచి 45 రోజులు గనక కంటిన్యూస్గా ఎంటీ స్టమక్లోను అలాగే పడుకునే ముందు అంటే బెడ్ టైంలో గనక తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అందులోనూ ఇక్కడ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన కిచెన్లో దొరికే వాటినే మనం యూజ్ చేస్తామన్నమాట ఈ రోజుల్లో అయితే ఈ కాలంలో మనకి చాలా ఎక్కువగా బాణపొట్టలు అలాగే చాలా ఎన్నో ఆరోగ్య సమస్యలు అయితే ఉంటున్నాయి కదా అలాంటి వారి కోసం ఈ డ్రింక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల మనకి 30 రోజుల్లోనే రిజల్ట్ అనేది కనబడుతుందన్నమాట ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల మన మెటబాలిజం అనేది చాలా స్పీడప్ అయ్యి అలాగే మన పొట్టలో ఉండే కొవ్వు బాగా కరుగుతుంది అలాగే మన క్రేవింగ్స్ని కూడా తగ్గించుకోవచ్చు ఆకలి అంటే ఎక్కువగా మనకి అనవసరమైన ఆకలి కాకుండా ఎంత ఆకలి వేయాలో అంతే ఆకలిని అయితే ఇది వేసేటట్టు చేస్తుంది ఈ రోజుల్లో ఎంత ఎక్కువగా ఓవర్ వెయిట్ తో బాధపడుతూ ఉన్నారో బాణపొట్టలతో బాధపడుతూ ఉన్నారో అలాగే స్లిమ్ గా ఉండాలని అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా స్లిమ్ గా ఉండాలనే కోరిక ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే మనం కూడా హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్న ఎంటీ స్టమక్ డ్రింక్ అలాగే బెడ్ టైం డ్రింక్స్ కూడా తీసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇందులో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇండివిజువల్గా కూడా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది మన మెటబాలిజంని స్పీడప్ చేసి మన క్రేవింగ్స్ని తగ్గించి మన బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించేసి మనకు మంచి షేప్ని అయితే ఇస్తుంది అలాగే ఎక్సలెంట్గా మన పొట్టలో ఉండే అంటే ముఖ్యంగా మన బెల్లీ ఫ్యాట్ని అయితే కరిగిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ మంచి హెల్తీ డ్రింక్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మరెందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి 250 ml వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ 250 ml వాటర్ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో కలిపి చక్కగా మరిగిపోయి 200 ml వాటర్ వచ్చేంత వరకు మనం అంతసేపు మరిగించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫస్ట్గా నేను 2 ఇలాచీ తీసుకుంటున్నాను ఇవి అద్భుతంగా పనిచేస్తాయి మన వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే మన గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట అలాగే దాల్చిన చెక్క ఇక్కడ దాల్చిన చెక్క కూడా నేను ఒక అంగుళం ముక్క తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ శొంఠి దీన్ని కూడా అంటే డ్రై జింజర్ అంటారు కదా దాన్ని ఇలా ఒక అంగుళం ముక్క తీసుకొని క్రష్ చేసి వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక శొంఠి లేకపోతే నార్మల్గా మన దగ్గర అల్లం ఉంటుంది కదా ఫ్రెష్ అల్లం తురిమి వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనకి వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది అలాగే మన ఫ్యాట్ని అనేది కట్ చేయటంలోనూ ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా టీ స్పూన్ నేనైతే అజ్వైన్ అంటే వాము తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా జీలకర్రను కూడా ఒక టీ స్పూన్ తీసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా మరిగించుకోవాలి ఒక 10 minutes పాటు బాగా మరిగించుకొని వాటర్ అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా మరిగించేసుకొని మనం 250 ml వాటర్ వేసుకున్నాం కదా 200 ml వాటర్ వచ్చే వరకు చక్కగా ఒక 10 minutes పాటు బాగా మరిగించేసుకోవాలి అలాగే ఇక్కడ మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట మనం ఇక్కడ యూస్ చేసిన దాల్చిన చెక్క వల్ల మనకి మెటబాలిజం అనేది స్పీడప్ అయ్యి వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది బెల్లీ ఫ్యాట్ని కరిగించడంలోను అలాగే మన షుగర్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉంచడంలోనూ ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ జీలకర్ర గురించి అలాగే మనం వాము గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన అమ్మమ్మల కాలం నుంచి కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి అప్పటి కాలం నుంచి కూడా మనకి నీళ్లు అంటే మనకి కడుపులో నొప్పి అయినా కూడా ఏదైనా కూడా మనకు మరిగించి ఇస్తూ ఉంటారు కదా మనం తీసుకుంటూ ఉంటాము చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి అన్నమాట అలాగే ఇవి వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే కాన్స్టిపేషన్ ఉన్నా కూడా తగ్గిస్తాయి అలాగే మన బెల్లీ ఫ్యాట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అనేది మంచులాగా కరిగిపోతుంది అంటే నమ్మండి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ వాటర్ అయితే బాగా మరిగిపోయింది కదా ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేసిన వాటర్ అనేది బాగా తగ్గిపోయింది బాగా అంటే ఒక 10 minutes పాటు ఇలా మరిగించుకొని
స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గ్లాసులోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే చూసారు కదా, కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా, అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉండే మొత్తం పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేసాయి అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాసులోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్లోను అలాగే బెడ్ టైం అంటే మనం భోజనం చేసిన తర్వాత అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత తీసుకుంటే గనక మన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అనేది బాగా కరుగుతుంది. మార్నింగ్ లేచేసరికి మనకి చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట బాడీ అంతా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాసులోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గ్లాసులో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి. మన లెమన్ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వెయిట్ లాస్ అవ్వటానికి. అలాగే ఇందులో సిట్రస్ ఫ్రూట్ కాబట్టి మనకి ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, మనకి చాలా మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే మనం మన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగటంలోనూ అలాగే మెటబాలిజంని స్పీడప్ చేయటంలోనూ చాలా అద్భుతంగా పనిచేస్తుంది లెమన్ కూడా. ఇప్పుడైతే నేను ఇందులో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటాను. ఇలా మనం లెమన్ని కూడా స్క్వీజ్ చేయటం వల్ల మనకి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద కూడా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకున్నాం కదా, బాగా కలిపేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఎంటీ స్టమక్లోను అలాగే నైట్ కూడా ప్రిపేర్ చేసుకొని డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇలా నెల రోజుల నుంచి 45 రోజుల వరకు నేను చెప్పినది నమ్మి తప్పకుండా క్రమం తప్పకుండా హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ ఇలా గనక ఈ డ్రింక్ కానీ ప్రిపేర్ చేసుకొని తీసుకున్నారంటే మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. నన్ను నమ్మండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల స్టమక్ అనేది చాలా వరకు 2 ఇంచుల వరకు కూడా తగ్గుతుందన్నమాట. అందుకని చెప్పేసి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.